షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక్క సెకండ్లో ఒకట్ల స్థానం కనుక్కోవడం ఎట్లా చూద్దాం. ఎందుకంటే ఒకట్ల స్థానం మీద చాలా రూల్స్ ఉంటాయి స్కూల్ బుక్లో. అవునా, డిఫరెంట్ రూల్స్. అంటే భూమి ఘాతాంకం రెండు ఉంటాయి, పవరు అవునా బేస్ రెండు ఉంటాయి. దీంట్లో బేస్లో అంటే భూమి దగ్గర ఉన్నటువంటి నెంబర్ 9 కానీ 7 కానీ వాటి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క రూల్ ఉంది స్కూల్ బుక్లో. సో అట్లా కాకుండా యూనిట్ ప్లేస్ ఒకట్ల స్థానం కనుక్కోవాలి అంటే సింపుల్ మెథడ్ ఎలా చేస్తామో చూద్దాం. రైట్, ఈ కింది విలువలకు ఒకట్ల స్థానంలోని అంకెని కనుగొనండి అని చెప్పాడు. ఫైండ్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ గివెన్ బిలో వాల్యూస్. సింపుల్గా ఈ ఒకట్ల కింద ఉన్న వాటిలో భూమి దగ్గర ఉన్న వాల్యూకి ఒక 9 తీసుకుంటాం, పైన ఉన్న వాటిని రెండింటిని తీసుకుంటాం. ఉన్నాయే రెండు కదా సార్, రెండు తీసుకున్నాను కదా అంటే ఎన్నైనా ఉండని రెండే తీసుకుంటాం. ఇప్పుడు ఈ 58ని ఏం చేయాలంటే మనం ఇమీడియట్గా 4తోనే భాగారం చేయాలి. ప్రతి ప్రాబ్లం ఒకట్ల స్థానం మొత్తం కూడా 4తోనే చేయాలి. పుస్తకంలో రకరకాల రూల్స్ ఉన్నాయండి, కానీ అది మనం చేయం, ఓన్లీ 4తోనే చేస్తాం. ఇప్పుడు 4 1 జా 4, మనకి ఎంత ఉంటుంది 1 8, 4 4 జా 16, అంటే రిమైండర్ ఎంత 2. ఈ రిమైండర్ తీసుకొచ్చి 9 పైన పెట్టాలి. 9 పవర్ 2 అంటే 81. అంటే ఆన్సర్ ఎంత అంటే ఒకట్ల స్థానం ఉన్నది 1 అవుతుంది ఆన్సర్ అనమాట. 9తోనే టక్కున చేసేసి కూడా మనం చెప్పొచ్చు. అవునా, 4తోనే మనం ఈజీగా చేసి రిమైండర్ ఎంత వస్తుందో చెప్పొచ్చు. కానీ అందరికీ రాదు కదా డివిజన్స్, అందుకోసం ఒక స్టెప్ చేసి చెప్తున్నాను. అంతేగాని ఫాస్ట్గా టక్కుమని పెట్టచ్చు. మనం సింపుల్ ఏం చేసినా మనం 9 పవర్ 58 ఉంటే 58ని 4తో డివిజన్ చేసాం, రిమైండర్ 2 వచ్చింది, ఆ 2ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. దేన్నైనా 4తోనే డివిజన్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం 7 పవర్ 54, కింద ఏమో 1 పైన 2 తీసుకున్నాం. ఈ 54 ఏం చేస్తున్నాం మనం 4తోనే చేస్తున్నాం. 4 1 జా 4, రిమైండర్ 1 అండ్ 4, 4 3 జా 12, రిమైండర్ ఎంత మిగిలింది 2. ఈ 2 తీసుకొచ్చి 7 పైన పెట్టు, 7 పవర్ 2 అంటే 49. 49 అంటే ఆన్సర్ ఏంటి మరి? ఆన్సర్ ఏమవుతుంది 9, యూనిట్ ప్లేస్ వాల్యూ 9 అవుతుంది. ఒక్క సెకండ్లో మనం ఆన్సర్ని పెట్టచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. దేన్నైనా అంతే, 2 పవర్ 02 ఉంది. సో ఇది చక్కగా ఇంకా దీనికి ఏం చేయాల్సిన పని లేదు. 2 పవర్ 2 అంటే 4, సో ఆన్సర్ అదే 4. దీనికి కష్టం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, 8 పవర్ 18 అని ఉంది. సో 8 18 తీసుకున్నాం. 18 అంటే 4తో డివిజన్ చేసినాం అనుకోండి. 18 ఏం చేస్తాం 4తోని, 4 4 జా 16 అండి. సో రిమైండర్ 2 అండి, ఆ 2 తీసుకొచ్చి 8 పైన పెడతాం. అంటే 8 పవర్ 2 అంటే 8 పవర్ 2 అంటే ఏంది 64. సో ఆన్సర్ ఎంత అంటే 4. 4 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. 4 ఆన్సర్ అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64, ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఉండేది. ఇప్పుడు 9 పవర్లో 32 ఈ రెండు తీసుకుంటాం అంతే. ఎందుకంటే 84909 హోల్ పవర్ 14362 అన్నాడు. అయినా మనం ఓన్లీ 2 డిజిట్స్ కింద ఒక డిజిట్ తీసుకున్నాం. ఈ 32ని ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా 4తోని డివిజిబుల్ చేస్తున్నాం. 4తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుంది, 4 టేబుల్ పోతుంది కదా, రిమైండర్ 0 వస్తుంది. 4 8 జా 32, 0. ఆ 0 తీసుకొచ్చి మనం పెట్టకూడదండి, ఇక్కడ కొద్దిగా ఆలోచించాలి. ఈ 9 పవర్లో 0 పెట్టకుండా 4 పెట్టాలి. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో, శేషం 0 వస్తుందో, అప్పుడు ఘాతాంకంలో 4 పెట్టాలి. దేంతో అయితే భాగారం చేస్తున్నారో దాన్ని పెట్టాలి. ఇప్పుడు 9 పవర్ 4 అంటే మినిమం పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యడానికి ఘన సంఖ్యలో మినిమం 10 రావాలండి. క్యూబ్ నెంబర్స్ 10 రావాలి. 9 క్యూబ్ అంటే 729, నీకు తెలుసు కదా. ఈ 729ని డైరెక్ట్గా 9తో చేయి. 9 9 జా 81, పైన 1 కింద 1 పైన 8. సో ఆన్సర్ ఏంటి అంటే 1. మొత్తం చేయాల్సిన పని లేదు. 9 పవర్ 4 అంటే మళ్ళీ దాన్ని మొత్తం గుణకారం చేయాల్సిన పని లేదు. 9 క్యూబ్ అంటే 729, 9తో చేస్తున్నాం. 9 9 జా 81, 9 9 81, 1 పైన 8, 1 ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. 1 ఆన్సర్ అవుతుంది ఒకట్ల స్థానం. మొత్తం చేయాల్సిన పని లేదు. 9 క్యూబ్ తెలిస్తే చాలు. అంటే మినిమం ఘన సంఖ్యలో 10 తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం దగ్గరికి వద్దాం. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటి, 3 పవర్ 62, 4తో భాగారం చేస్తే శేషం ఎంత వస్తుంది డైరెక్ట్ చెప్పేస్తున్నా. 60 + 2 రిమైండర్ వస్తుంది. 3 పవర్ 2 అంటే 9, సో ఆన్సర్ 9 అవుతుంది. ఇప్పుడు 4 పవర్ 2 జీరోస్ ఉన్నాయి కదా సార్. డివిజన్ ఘాతాంకంలో మనకి పవర్లో 2 జీరోస్ ఉన్నాయి. ఇంతసేపు నేను 2 నెంబర్ తీసుకోమని చెప్పాను. 2 జీరోస్ ఉంటే అది డైరెక్ట్గా రిమైండర్ 0 అన్నట్టు, అంటే శేషం 0 అన్నట్టు. కాబట్టి మనం ఏం చేస్తాం 4 పవర్ 4 పెట్టేస్తాం. ఎందుకంటే రిమైండర్ 0 వస్తే 4 పవర్ 4 పెట్టండి. 4 పవర్ 4 అంటే ఎంత అవుతుంది వాల్యూ
4/4 అంటే వాల్యూ ఎంత అండి? 4/4. సింపుల్ అండి. 4³ తెలుసు కదా ఎంత? 64. 4³ అంటే 64. 4³ అంటే 64. చలో ఈ 64ని ఇంకో 4తో చేయాలి. 4/4 = 16 పైన 1. సో ఆన్సర్ ఏంటంటే 6 అవుతుంది యూనిట్ ప్లేస్లో ఉన్నది. మొత్తం శేషం 0 వచ్చినప్పుడు, రిమైండర్ 0 అయినప్పుడు మాత్రమే 4తో భాగాకారం చేసిన తర్వాత ఏ రిమైండర్ మిగిలితే ఆ రిమైండర్ పెడతాం. 0 వస్తే మాత్రమే ఏం చేస్తామంటే ఘాతాంకంలో 4 పెడతాం. 4తో చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? 9/4 వచ్చింది. 9/4 చేయాలంటే టైం పడుతుంది కదా సార్ అంటే 9³ అంటే 729 తెలుసు కదా. 729 × 9 చేస్తే ఫస్ట్ డిజిటే కదా. 9 9 = 81. 1 పైన 8. సో ఆన్సర్ 1. ఇట్లా ఒక్క సెకండ్లోనే మనం ఒకట్ల స్థానం విలువని ఈజీగా చేయొచ్చు. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టిప్ చెప్తాను నేను. అది ఏ చెప్పినా కూడా మీకు పీసీకి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి ప్రిలిమినరీలో ఏదైతే ఉపయోగపడుతుందో, నెంబర్ సిస్టమ్ చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్. ఏం క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. ప్రతి చాప్టర్ నుంచి ఏదైతే ఇంపార్టెంట్ అంశం ఉందో అది చెప్తాను. ఇంకా క్లియర్గా బ్రీఫ్గా దీనికి సంబంధించిన వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన యాప్లోనే వెళ్ళాలి. జలీల్స్ మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ అనే యాప్ ఉంది, అవునా? నా ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు అక్కడ యాప్లో నెంబర్ ఆఫ్ మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీరు చక్కగా వినొచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.